చేనేత వస్త్రాలు ధరించి చేనేత పరిశ్రమకు తోడ్పాటు అందించాలని కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు జీఎస్టీని తగ్గించాలని మంత్రి సీతక్క తెలిపారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలోని ఇండియన్ స్కిల్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన స్కిల్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఇక్కడి చీరలు చాలా అందంగా ఆకట్టుకునేలా ఉన్నాయని, చేనేతకారుల ఉత్పత్తులను తిలకించి అభినందించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు సీతక్క. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతను అందిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పడుతుందని, దేశంలోని ప్రముఖ రాష్ట్రాలకు చెందిన చేనేతకారుల ఉత్పత్తులకు ఒక వేదికగా చేర్చి వినియోగదారులకు అందించడం మంచి పరిణామమని తెలిపారు. బోనారు అలాగే వరలక్ష్మి వ్రతం, పలు శుభకార్యాలకు అనువుగా పోచంపల్లి, మదనపల్లి, గద్వాల, వెంకటగిరి, చేదేరి, ఇక్కత్, నారాయణపేట్, బెనారస్ అలాగే కోల్కతాతో పాటు పలు నగరాలకు చెందిన విభిన్నమైన అరుదైన చీరలను స్టాల్స్ గా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ నెల 13 వరకు ఈ ఎగ్జిబిషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు సీతక్క. వివిధ రాష్ట్రాల నుంచి కూడా సిల్క్ సారీస్ తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. మన దగ్గర కూడా రకరకాల గద్వాలు, పోచంపల్లి, మరి నారాయణపేట ఇట్లా ఏదైతే కాటన్ ఎట్లయితే ఉందో పోచంపల్లి కూడా మనము సిల్క్ సంబంధించి చేస్తూ ఉంటాం, గద్వాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడికి రావడం జరిగింది. మన వస్త్ర సాంప్రదాయము, ముఖ్యంగా భారతీయ మహిళల సాంప్రదాయము కట్టుబొట్టు చీర, ఇది నిండుదనాన్ని సూచిస్తూ ఉంటుంది. సో ఆయా రాష్ట్రాలకు ఒక ఐడెంటిటీ లాగా ఈ చీర నేతలు కూడా తయారు ఉత్పత్తి కేంద్రాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మనము ఇలాంటి వాటికి ప్రోత్సహించాలి. అదేవిధంగా మన చరిత్రను, ఆయా రాష్ట్రాల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, కళారంగాన్ని, చేనేత రంగాన్ని ఎంతో మందికి తెలియజేసేటువంటి ఈ యొక్క ప్రదర్శన చాలా సంతోషం. నన్ను ఇక్కడికి వారు ఆహ్వానించడం జరిగింది. నేను 90% కాటనే కడతా. సో అయినా 1-2 ఇక్కడ కూడా నేను తీసుకుంటా. వాళ్ళ తప్పకుండా ఎక్స్పోజ్ చేస్తాం. అందరం ప్రోత్సహించాలి. ఈ యొక్క హ్యాండ్లూమ్, ఈ యొక్క ఖాదీ రంగాన్ని మనం కాపాడుకోవాలి.